ఏ పార్టీలైనా కూడా అధికారంలోకి వచ్చే ముందు ఇలాంటి హామీలు ఎన్నో ఇస్తూ ఉంటాయి. కొద్దో గొప్ప ఇచ్చిన హామీలను కొంచెం లేట్ అయినా కూడా అమలు చేస్తూనే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్‌లో మనం చూసాం. ఆయన కూడా నవరత్నాల హామీ ఇచ్చారు. ఆయన బటన్ నొక్కానన్నాడు. నేను అన్ని సంక్షేమ పథకాలను అమలు చేశానని ఆయన చెప్పాడు. కానీ అప్పట్లో తన పార్టీ వాళ్ళకే దక్కాయని, తన సామాజిక వర్గం వాళ్ళకే దక్కాయని చెప్పి ఇలా రకరకాలు అంటే కొన్ని డబ్బులు వేస్తే కొన్ని మనీ ఎయలేదని చెప్పి, కొన్ని సంవత్సరాలు వేస్తే కొన్ని సంవత్సరాలు ఎయలేదని చెప్పి ఇలా రకరకాల ప్రయత్నాలు అప్పుడు టీడీపీ పార్టీ కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చింది. ఇచ్చిన విధంగా అమలు చేసిందామని చెప్తూ ఉంది. మరి నిజంగా అమలు అంటే ఏంటి? ఏ సంక్షేమ పథకైనా కూడా నిజమైన లబ్ధిదారులకు దొరికినప్పుడే మనం ఫుల్ఫిల్ అయింది అని చెప్పి మనం అనుకోవడం జరుగుతుంది. నిజంగా అలాంటి పరిస్థితి ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం చేస్తుందంటారా? అలాంటి పరిస్థితులే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటారా? ఇవాళ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు వాడు న్యాయం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు? మొత్తం నేను 99% హామీలు నెరవేర్చానన్నాడు. అదే ఒట్టిదే, అది మోసం. అందుకే ప్రజలు అతను చేత్కరించారు. నిజంగా నువ్వు గనక 99% హామీలు అమలు చేసి ఉంటే నీకు మరి 11 సీట్లు ఎందుకు ఇస్తారు? అంటే ఇతను అమలు చేసింది 11% మాత్రమే, కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు? ఎక్కడో దాకా ఎందుకు ఆ రైతు భరోసా కేంద్రం ఇచ్చేది కాకుండా నేను 12,500 ఇస్తానన్నాడు. తర్వాత ఇంకో 1000 పెంచి 13,500 ఇస్తానన్నాడు. కేంద్రం ఎంత ఇస్తోంది? 6,000. కానీ ఏం చేశాడు? 6,000 మింగేశాడు. కేంద్రం ఇచ్చేది కూడా కలిపిచ్చాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? కేంద్రం ఇచ్చేది కాకుండా 14,000 ఇస్తోంది. ఎవరు ఎక్కువగా రైతుకు న్యాయం చేసినట్టు? కేంద్రం ఇచ్చేది కాకుండా 14,000, కేంద్రం ఇచ్చే 6 కూడా కలిపితే 20,000. అదే కదా అన్నదాత సుఖీభవ అంటే. అన్నదాత సుఖీభవ అనే ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి ఈ ప్రభుత్వం చంద్రబాబు ఇవాళ ఏంటి 9,000 కోట్లు రైతులకి. దానిలో ఆల్రెడీ మొన్న పడిపోయాయి. ఎంత? 3,200 కోట్లు పడిపోయాయి. ఇంకొక నెలలో ఇంకొక 3,200 కోట్లు పడతాయి. ఇంకొక నెలలో ఇంకొక 2,600 కోట్లు పడతాయి. అంటే ఒక్క రైతుకి చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే స్కీమ్ ద్వారా 9,000 కోట్లు మేలు చేసి. అంటే రైతు పేరు ఎత్తే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? రైతులకు ఎంత మోసం చేశారు. అందుకు కదా రైతు లోకం తిరగబడింది జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన పార్టీ పైన. ఇప్పుడు తల్లికి వందనం, మరి 10,000 కోట్లు ఇవాళ బెనిఫిట్. ఆ ఒక్క స్కీమ్ ద్వారా తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వేస్తున్నారు. 2 బిడ్డలు ఉంటే 26,000 పడిపోయాయి, 39,000 పడ్డాయి అని చెప్పి ఆ తల్లులు ఇవాళ ఆనందంగా మరి టీవీ ఛానల్స్ ముందు మాట్లాడుతూ మనం చూసాం. నువ్వేం చేసావు? ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నావు, కానీ మరి ఒక్కొక్క బిడ్డకే ఇచ్చావు. ప్రజల్లో చర్చ, కంపారిజన్. జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తే మంచి చేశాడని చెప్తారు, చంద్రబాబు మంచి చేస్తే మంచి చేశాడని చెప్తారు. అంటే ఇతను ఇప్పుడు రేపొద్దున అన్నదాత పౌరు ఏదో పిలిపిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? కరెక్ట్గా 10వ తారీఖు వీళ్ళు సూపర్ 6 సూపర్ హిట్ మీటింగ్ పెట్టారు. దాన్ని ఫెయిల్ చేయటం లేదు, బురద జల్లటం కోసం ఈ పిలుపు ఇవ్వడం తప్ప అవసరం ఉందా దీంట్లో? ఇప్పుడు రైతుకు సమస్యలు లేవు అని మనం అన్నాం. రైతులకు సమస్య లేకుండా ఎందుకు ఉంటాయి? కానీ ఆ రైతుని ఎంత ఆదుకున్నారు, సమస్యల ఊబిలో నుంచి అతన్ని ఎంత ఒడ్డున పడేశారు. అది కదా ముఖ్యం. నువ్వేం చేశావు? నువ్వు ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చావు, భయపెట్టావు. అసలు రైతు పాస్ పుస్తకం నీ ఫోటో ఏంటి? లేదు, రైతు పొలంలో నీ ఫోటోతో సర్వే రాళ్ళు వేయడం ఏంటి? 13 లక్షల ఎకరాల భూములు మీరు కబ్జా చేశారు. అంటే రైతుల్లో ఎంత భయం క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే అవన్నీ మర్చిపోతారా? అరే మీ దగ్గర ఉండవు మీ దస్తావేజులు, అవి ప్రభుత్వం దగ్గర ఉంటాయి, మీకు జిరాక్స్లు ఇస్తామంటాడు. ఇప్పుడు పొలం దస్తావేజ్ ఎవరి దగ్గర ఉండాలమ్మా? రైతు దగ్గర ఉండాలి. లేకపోతే నేను వెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటే బ్యాంకులో ఉండాలి. అంతేగాని నాకు జెరాక్స్ నువ్వు ఇవ్వడం ఏంటి? జెరాక్స్ పేపర్లు నా దగ్గర, నా ఒరిజినల్స్ నీ దగ్గర. అందుకు కదా రైతులంతా కూడా జగన్మోహన్ రెడ్డి పైన తిరగబడింది. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు? 50 లక్షల మంది రైతులకు నేను అంత చేసా, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయంటే కారణం అంత మోసం చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏది స్త్రీ శక్తి, ఇప్పుడే మన ఉచిత బస్సు గురించి చెప్పారు సత్యమూర్తి గారు.
మరి 2,500 కోట్లు ఇవాళ దానివల్ల బెనిఫిట్. అరే పింఛన్ల మీద ఇంతవరకు 45,000 కోట్ల లబ్ధి. అటు వృద్ధాప్య పింఛన్లు, ఈ వితంతు పింఛన్లు, దివ్యాంగుల పింఛన్లు. నువ్వెంత ఇచ్చావు దివ్యాంగులకు పింఛన్? 3,000 ఇచ్చావు. వీళ్ళు డబల్ ఎంత 6,000 ఇస్తున్నారు. నువ్వు 250 4-5 ఏళ్ళు పట్టింది నువ్వు 1,000 రూపాయలు పెంచడానికి. వీళ్ళు మొదటి రోజే 1,000 రూపాయలు పెంచేశారు. ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. ఒక్క పింఛన్ల మీదే 45,000 కోట్లు. అంటే 15 నెలల్లో ఇవాళ వీళ్ళు ఇచ్చిన సంక్షేమం ఎంత? 1,20,000 కోట్లు. అంటే నెలకి 8,000 కోట్లు ఒక్క వెల్ఫేర్ పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారంటే నువ్వేమంటావు? 5 ఏళ్లలో నేను 2,40,000 కోట్లు బటన్ నొక్కానంటావు. నువ్వు 5 ఏళ్లలో 2,40,000 కోట్లు బటన్ నొక్కావేమో. వీళ్ళు మొదటి సంవత్సరమే 1,20,000 కోట్లకి బటన్ నొక్కలా. కానీ వాళ్ళ ఖాతాల్లో అంటే నువ్వు బటన్ నొక్కుతా అని చెప్పి ఏం చెప్పావు? నువ్వు బటన్ సాక్షికి నొక్కావు, సాక్షి ఛానల్కు నొక్కావు, సాక్షి పేపర్కు నొక్కావు. బటన్ల పేరుతో నీ కంపెనీలకు యాడ్స్ వేయించుకున్నావు. ఒక్క సాక్షి ఛానల్, సాక్షి పేపర్కే 600 కోట్లు యాడ్సా? ఆ 600 కోట్లతో వీళ్ళకి ఒక సిలిండర్ వచ్చింది. ఏది ఉచిత సిలిండర్లో శుభ్రంగా ఒక సిలిండర్ వచ్చింది అనమాట. అందరికీ ఒక సిలిండర్ ఇవ్వచ్చు. అది జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం. ఇప్పుడు అన్నదాత పోరు అనే దీక్ష నిరసనల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.